UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో మారుమోగిపోతుంది. మహిళా కొరియోగ్రాఫర్ తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు నార్సింగ్ పోలీసులకు యువతి కంప్లైంట్ చేసింది. ఇక ఈ వార్త ఇండస్ట్రీలో పెను దుమారం రేపుతుంది. జానీ మాస్టర్ కి టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. 2 సార్లు నేషనల్ అవార్డు దక్కించుకున్న నేటి తరం ఏకైక కొరియోగ్రాఫర్ ఆయన. కెరీర్ పీక్ రేంజ్ లో వెళ్తున్న సమయంలో మాస్టర్ పై ఇలాంటి రూమర్స్ రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా మాస్టర్ పై ఇన్నేళ్ల తర్వాత ఇలాంటి ఆరోపణలు రావడంతో ఆ హీరో హస్తం ఉందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జానీ మాస్టర్ 21 ఏళ్ల అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా పోలీసులు యువతి స్టేట్మెంట్ ను కూడా తీసుకున్నారు. దీనిపై జానీ మాస్టర్ ఆయన భార్య ఆయిషా కూడా స్పందించారు. తనపై కావాలనే ఎవరో రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు, నా కెరీర్ ని దెబ్బతీయాలని డబ్బులిచ్చి కేసు పెట్టించారని సోషల్ మీడియా ద్వారా వీడియోను రిలీజ్ చేశాడు. ఇక ఈ కేసు ఆరోపణలు మాస్టర్ పై రావడంతో జనసేన పార్టీ షాక్ ఇచ్చింది. జానీ మాస్టర్ ఇక పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని వెల్లడించింది. లైంగిక వేధింపుల కేసు ఆరోపణలు జానీ మాస్టర్ ను వివాదాల ఉచ్చులోకి తోసేశాయి. కొరియోగ్రాఫర్ గానే కాదు, డాన్సర్ అసోసియేషన్ కి ఆయన ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన్ను తాత్కాలికంగా ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. విచారణ పూర్తి అయ్యే వరకు ఆయన్ను తొలగించినట్లు ఓ నోట్లో పేర్కొంది. దీంతో ఆయనకు పెద్ద దెబ్బే తగిలినట్లయింది. మరోవైపు ఇలాంటి చిన్న అసిస్టెంట్ డాన్సర్ కి జానీ మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్ పై పోలీస్ కేసు పెట్టేంత ధైర్యం ఉండదు. ఇంత ధైర్యం వచ్చిందంటే ఆమెకు ఆ హీరో సపోర్ట్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మాస్టర్ చెప్పినట్లు చూస్తే ఆమెకు పెళ్ళయింది. కానీ ఇప్పుడు ఈ కేసు తెర మీదకి రావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు వెనుక ఓ స్టార్ హీరో హస్తం ఉందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. కొన్ని గొడవల్లో ఆయనకు వ్యతిరేకంగా మాస్టర్ ఉండడంతోనే కావాలని ఇరికించినట్లు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఆ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే కేసు విచారణ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం పోలీసులు మాస్టర్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. ఇంకా ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.